ముస్లిం స్టైల్లో అంతకు మించి మనము ఈరోజు దాల్చా చేసుకుందామయ్యా. అస్సలు వాళ్ళు చేసే దాల్చా కంటే ఇప్పుడు నేను చేసే దాల్చా ఎంతో 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 అద్భుతంగా ఉంటుంది. మన స్టైల్లో చేసుకొని చూడండి ఒక్కసారి. అస్సలు మీరు ఈ దాల్చానికైనా మర్చిపోతాను నన్ను అడగండి. అసలు అంత టేస్ట్. దానికోసము వంకాయలు సొరకాయలు మనము తీసుకోవాలా. నేత సొరకాయ అయితే భలే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది దాల్చా. సూపర్ అనుకో. ఒక 2 పెద్ద సైజు టమాటాలు కూడా కోసి పెట్టుకుంటున్నాయా. కోసము నేను కొంచెం నూనె, దాల్చలో కొద్దిగా నూనె పడుతుంది కాబట్టి కొద్దిగా నూనె వేసుకుంటున్నాం. నూనె వేసుకొని బాగా మంట పెట్టుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కోసేసుకుందాం ముందు దాల్చా కోసం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 కలిపి ఒక 50 గ్రాములు వేసుకొని బాగా ఉడికించుకుందాం పచ్చివాసన పోయేదాకా. తరిగి పెట్టుకున్న వంకాయలు, సొరకాయలు, పచ్చిమిర్చి మనం ఈ 3 ఇప్పుడు వేసుకుందాము. అవి బాగా ముందు నూనెలో బాగా మగ్గాలి. ఎంత మగ్గితే అంత టేస్ట్ అయ్యా. టమాటా తర్వాత వేసుకుందాము. నమ్మక్, పసుపు, సాంబార్కు వచ్చేసి కందిపప్పు, ఈ దాల్చాకు వచ్చేసి శనగబేళ్ళు. బాగుంటుంది ఈ దాల్చా. శనగబేళ్ళను ఉడకబెట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలా. ఎంత మెత్తగా ఉంటే అంత చిక్కదనం వస్తుంది, అంత రుచి వస్తుంది శనగబేళ్ళు. లీటర్కి వచ్చేసి మరి కేజీకి వచ్చేసి మనం ఇప్పుడు ఈ గిన్నె చేస్తున్నాం కదా, ఒక 1/4 కేజీ శనగబేళ్ళు సరిపోతాయి. కేజీ 2 కేజీలకు వస్తుంది. 2 లీటర్ల ఏది దాల్చాకు దాని కొలతలు నేను చెప్తున్నా చూడు. ఒక 1/4 కేజీ శనగబేళ్ళు మంచిగా మెత్తగా ఉడికించుకొని మిక్సీ పట్టుకోవాలా. ఒక 1/4 కేజీ చింతపండయ్య, ఒక 1/4 కేజీ వంకాయలు, ఒక 1/4 కేజీ సొరకాయ కోసి బాగా ఉడికించుకొని నేను చెప్పిన ఈ టైపులో చేసుకోవాలా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ముక్కలు బాగా ఉడికినాయా. ఎంతో కొత్తలాడిపోతున్నాయి ఈ ముక్కలు. కొత్త అంటున్నాయి. దీన్ని ఇప్పుడు ఈ పప్పు పోసి ఉడికితే శనగబేళ్ళ పప్పయ్య బ్రహ్మాండంగా మిక్సీకి వేసినాము. పోసినాము శనగబేళ్ళు, బాగా చిక్కగా వస్తుంది. సూపర్. కొబ్బరి పొడి, ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకొని దించుకోవటమే. ఇంతే దాల్చా. ఎంతో రుచికరమైన దాల్చా. దీన్ని తింటే జనాల మతిపోవాలటనే. ముస్లిం స్టైల్లో అంతకు మించి